ఇక చీఫ్ మినిస్టర్లు ఎవరెవరు బాగా తెలుసు సార్ మీకు? అంటే అందరూ అందరూ అంటే అసలు ఎన్టీ రామారావు గారు అని ఆ! ఎక్కువ మీరు ఎక్కువగా స్టార్టింగ్ ఎవరంటారు మీరు కెరీర్‌లో చదువుతున్నప్పుడు? చెన్నారెడ్డి అంజయ్య. ఆహా! అంజయ్ గారు. అంజయ్య గారు. ఆయన మీద చాలా జోక్స్ ఉన్నాయండి. అబ్బో! ఆ! ఎందువల్లంటారు? అంత చీఫ్ మినిస్టర్ ఆయన ఆయన పొరపాటేమైనా ఉందంటారా? లేకపోతే లేదండి. అమాయకత్వం అంటారా? కావాలని అలా చేసేవాడు. ఓకే. అంటే అందరి మనిషిని అని చెప్పటం కోసం. హ్మ్. ఆయన అల్విన్ ఫ్యాక్టరీలో పనిచేశాడు లేబర్‌గా. ఓకే అండి. అక్కడి నుంచి వచ్చాడు. హ్మ్. ఎక్కడ కార్మికుడు, అవును. ఎక్కడ చీఫ్ రాష్ట్ర మినిస్టర్. హ్మ్. ముఖ్యమంత్రి. అందుకని ఎవడైనా గడియారం ఇట్లా వెనక్కి పెట్టేవాడు. హ్మ్. 11కి అని చెప్తే సాయంత్రం 10కి వచ్చేవాడు. ఓకే అండి. ఆ! అన్ని ఫంక్షన్స్‌కి వెళ్ళేవాడు. ఎవ్వడిని కాదనేవాడు కాదు. హ్మ్. వచ్చి రాగానే జోకేసుకునేవాడు ఆయనే. హ్మ్. ఈమె 10 నాది. హ్మ్. నేను పొద్దునొస్తా అన్నాను కాదు అనేవాడు. ఆ! అంటే వీళ్ళేం అనకుండా. అవును. అంటే సార్ ఇవాళే వచ్చిండ్రు కదా అంటే ఆ! గది మంచి మాట. చాయ్ తాగిండ్రా? ఓకే. అందరికి టీ తాగిచ్చి 10 అంటే ఉదయం 10 రాత్రి 10 మనకు తెలీదనమాట అది. నేను వచ్చా కదా! ఆ! అది. హ్మ్. అట్లా ఆయన కొన్ని స్కీమ్స్ పెట్టాడు. కార్మికులకు పెట్టాడు. హ్మ్. ఎన్ని జోక్స్ ఉండేవో అవును. అక్కడ. అంటే ఎందువలనండి మాకు ఐడియా లేదు. అసలు ఎందువల్లంటారు? ఆయనంత అంటే అమాయకత్వం అమాయకంగా కనపడేవాడు. కానీ నేను ఇంటెలిజెంట్. చెప్తా వినండి. ఒకసారి ఒక గాంధీ హాస్పిటల్‌కెళ్ళాడు ఈయన ముఖ్యమంత్రిగా హ్మ్. చెక్ చేయటానికి. వెళ్తే అక్కడ లేబర్ రూమ్ అని రాసుంది. హ్మ్. ఆయనకి తెలీదా ఓహ్! లేబర్ రూమ్ జోక్స్. అంటే? ఆ! అరే! ఇక్కడ కూడా లేబర్ రూమ్ ఉందా అన్నట్టు. హ్మ్. అదేంటంటే అది గర్భిణులకి ఫీల్. డెలివరీ చేసే రూమ్ అది. ఆ! ఈయనేం తను లేబర్ మినిస్టరు. ఆ! అందుకని లేబర్‌గా ఉందా అంటాడాయన. అది. అట్లాంటి జోకులేసేవాడు. హ్మ్. నేను స్వయంగా చూసానండి. కొన్ని మీటింగులకెళ్తూ ఉంటే టీవోళ్ళొచ్చిండ్రా? హ్మ్. ఆ! ఆ! అంటే ఇంక రాలేదు సార్ అని. హ్మ్. రాని. ఆ! అప్పుడు వాళ్ళొచ్చిన మొదలెడదాం. తర్వాత మొదలుపెడదామని. హ్మ్. చాలా సందర్భాల్లో మా టీమ్ వెళ్ళేదాకా ఆయన కూర్చొని నేను వెళ్ళిన తర్వాత మొదలుపెట్టాడాయన. ఓకే. అది కేవలం ఆయన అభిమానం. నన్ను చూడంగానే వచ్చినావా షాన్సరు? దా దా. అంటే చీఫ్ మినిస్టర్‌గా అప్పుడు మీకు టచ్‌లో ఉన్నారన్నమాట. ఉండేది. ఉండేది. కానీ నేనేమి అడుక్కోలేదు. అది. ఆ! అది. ఆ! నేనేమి అడుక్కోలేదు. అంటే అప్పుడు ఆలోచన వేరులే సార్. చూస్తే చాలు అనిపించేది కానీ, అడుక్కోలే. స్వార్థం గురించి ఎక్కడా ఉపయోగించినట్లు లేవు. అంతెందుకు ఒకసారి అప్పుడు జూబ్లీ హిల్స్ అన్నీ కొండలే. అవునండి. రాళ్ళు. హ్మ్. అక్కడ పద్మాలయ స్టూడియోకిను తర్వాత ఇదిగో అన్నపూర్ణ స్టూడియోస్ అండి. హ్మ్. అన్న రామానాయుడు స్టూడియో రామానాయుడు స్టూడియో. హ్మ్. శంకుస్థాపన చేయడానికి ఈయన్ని పిలిచారు. హ్మ్. రాళ్ళు ఈయనతో పాటు మా టీం కూడా వెళ్ళింది. ఈయన ముందు ఆయన ఆయాసపడుతున్నాడు. వెనకాల నేను ఆయాసపడుతున్నాను ఆ! ఎక్కడానికి. హ్మ్. అలా ఎక్కుతూ ఉంటే ఒక చోట ఆగాడు. ఏమయ్యా! ఇక్కడ మీ స్టూడియో కట్టుకోవచ్చు కదా! ఓకే. దూరదర్శన్ స్టూడియో. ఆ! ఆ! అంటే సార్ ఎవ్వరు రారేమో సార్ అన్నాను నేను. హ్మ్. రారంటవా? హ్మ్. చూద్దాం తీ. హ్మ్. సరే. అడిగితే వెంటనే ఒక 10 ఎకరాలు ఇచ్చేవాడు. అవునండి. అడగలేదు. అది. అప్పుడు అంత ఒక 10 అడుగులేసాం. హ్మ్. మళ్ళీ ఇంకో ఐడియా నచ్చింది. ఓయా! స్టూడియో కాకుంటే మీకు హౌసింగ్ కాలనీ పెట్టొచ్చు కదా! మీరు తీసుకోండి. ఆ! నేనిస్తా. హ్మ్. సార్ ఇది బాగుంది సార్. మేము కలిసి మిమ్మల్ని కలుస్తాం సార్. హ్మ్. ఆయన్ని కలిసే లోపల హ్మ్. ఆయన ప్రభుత్వం మారిపోయింది. అవునండి. చెన్నారెడ్డి గారొచ్చారు. చెన్నారెడ్డి తోటి సరోజిని పుల్లారెడ్డి గారని అవునండి. ఆవిడుండేది. హ్మ్. ఆవిడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అవును. మినిస్టర్. అవును. ఆవిడ నన్ను పురపాలక శాఖ. ఆ! ఆ! నేను కేవలం ఫోన్ చేశానంతే. హ్మ్. మేడం ఇట్లా కలవాలి, రండి. ఆవిడనుకుంది తను ఇంటర్వ్యూ చేయడానికి అనుకుంది. ఆ! వెళ్ళాం. ఏంటంటే, "మా స్టూడియోకి స్థలం కావాలండి" అని. హ్మ్. అవునా! అందుకా? ఇస్తాను హ్మ్. అని శాంక్షన్ చేసి ఇచ్చింది. ఓకే అండి. అవి రాజకీయాలు అది. రావు. హ్మ్. అంత తేలిగ్గా కావు. అవునండి. హ్మ్. ఒకదానికంటే ఇంకోటి మెలికపెడతారు. అవును. సరే ఎట్లా అయింది. ఆవిడొచ్చింది, చేసింది. పాపం హ్మ్. చేస్తానంది. చెన్నారెడ్డి గారు ఎలా ఉండేవారు సార్ ఆయన? చెన్నారెడ్డి గారు. ఆయన అది ఒక కర్ర ఉండేది. చేతిలో ఒక కర్ర ఉండేది. ఎప్పుడు ఉండేది. ఆ! ఆయన తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలడు. హ్మ్. సంజయ్ గాంధీ చనిపోయాడు. ఆ! యెస్. ఎయిర్ క్రాఫ్ట్ ఆ! ల్యాండ్ అయ్యి అవునండి. ఢిల్లీలో. అవును. ఆ రోజు ఏదైనా చెప్పమని సందేశం ఇయ్యమని వెళ్ళాం. అది. ఆయన తార్నాకలోనే ఉంటాడాయన. హ్మ్. అక్కడికెళ్ళాను, ఇంటికెళ్ళాం. నాకు వెళ్ళటానికి కారు లేదు. ఆ! ఆయన కారే తెప్పించుకొని వెళ్ళాం. ఓకే.
ఆ! సీఎం గారు కాదు. అది. అంటే అప్పుడు పర్వతాలరావు గారని హ్మ్. ఆయన పిఆర్ ఒక ఆయన ఉండేవారు. హ్మ్. మాకు తెలిసిన ఆయన. ఓకే అండి. సార్ ఇట్లా కార్ లేదంటే ఆయన పంపిస్తే వెళ్ళాం. వెళ్తే ఆయన ఏ ఏం మాట్లాడానే పోరగాడు. హ్మ్. సంజయ్ గాంధీ అవును. వాడి పోరగాడు. గురించి నేనే మాట్లాడతాను. హ్మ్. అంటే సార్ ఎట్లా మీరు సీఎం కదా అంటే ఒక 5 నిమిషాలు ఆగు. హ్మ్. ఢిల్లీ పోతున్నాడు ఈయన. ఓకే. ఒక 5 నిమిషాలు ఆగు. హ్మ్. సరే మమ్మల్ని బయట కూర్చోబెట్టి టీ, బిస్కెట్లు అవి ఇచ్చారు. హ్మ్. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత రమ్మను అన్నాడు. మేము లోపలికెళ్ళి వెళ్తే ఉర్దూలో మాట్లాడితే సరిపోతదా? ఆ! మీ ఇష్టం సార్. హ్మ్. నువ్వు వచ్చినావు కదా! ఆ! తెలుగులో కూడా చెప్తా తీ. ఓకే. అంతే. ఇంకా ఏంటంటే మీరు అందరికి పరిచయమే. ఆ! చీఫ్ మినిస్టర్ ఇప్పుడైతే అంటే చాలా కష్టంగా ఉంటది. ఓకే. టక 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 చెప్పేసాడు. చెప్పేసారు. అయి మళ్ళీ హ్మ్. అందులో పొగిడాడు. అది. సంజయ్ గాంధీ అంతా యూత్ లీడరు. అది హ్మ్. ఇది ఆయనుంటే దేశం మారిపోయేది. హ్మ్. నిజంగా ఇందిరాగాంధీ మారిపోయేది. అవును. కొట్టేవాడు వాళ్ళమ్మని. ఆ! టక 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 చెప్పాడు. అయిపోయింది. చెప్పిన తర్వాత నేను ఢిల్లీ పోతున్నా. హ్మ్. నేను ఫ్లైట్ ఎక్కేదాకా దీన్ని ఆపు. ఓకే. ఇప్పుడు పెట్టకండి. ఓకే. లేదు సార్ ఈవినింగ్ వస్తది. హ్మ్. నేను పోయినాక అక్కడ చూస్తలే. ఇక ఎన్టీ రామారావు గారి సంగతి ఎలా సార్? ఎన్టీ రామారావు గారితో ఏమైనా పరిచయం ఉందా? ఆ! ఆ! అప్పుడు లక్ష్మీపార్వతి గారి పెళ్లి కూడా అయిపోయిందా సార్? కాలే. కాలేదు. ఆ! ఈయన సీఎంగా ఎలక్ట్ అయినప్పుడు హ్మ్. ఎలక్షన్స్ కోసం వెళ్ళొచ్చాడాయన. ఓకే. అప్పుడు. హ్మ్. ఆయన్ని రికార్డ్ చేద్దామని వెళ్ళాం. చంద్రబాబు అప్పటికే అల్లుడయినాడు ఆయనకి. ఓకే. వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి వాళ్ళున్నారు. ఇట్లాగే మధ్యాహ్నం వెళ్ళాను. హ్మ్. హాబిట్స్‌లో ఇల్లు. వెళ్ళి అడిగితే, "మామయ్య గారు పైన పడుకున్నారండి. మీరే వెళ్ళండి" అన్నాడాయన. ఆ! "అదేంటి సార్ మీరు చెప్పండి." కాదు. నేను నాకతను నా హ్మ్. స్నేహితుడి ద్వారా పరిచయం చంద్రబాబు. ఓకే అండి. నువ్వే పో పైకి అన్నాను. హ్మ్. సరే అని పైకెళ్ళా. అంటే మావయ్య గారంటే భయమే ఉంటదండి ఆ! చంద్రబాబు నాయుడుకి. అమ్మో! భయం. ఆ! అవును. పులి. పిచ్చి భయం. అవును. నేను పైకెళ్ళాను. పైకెళ్తే ఆయన అక్కడ పడక కుర్చీలుంటాయి పెద్దవి. అవునండి. ఇలా వేసుకుని క్రాస్‌గా. అవును. దాంట్లో కాళ్ళు పెట్టుకొని ఈయన పడుకొని ఉన్నాడు. హ్మ్. నేనొచ్చిన చప్పుడు చూసి, "ఎవరది?" ఆ! "సార్ నమస్కారం అండి. మీ నేను మిమిక్రీ కూడా వచ్చినట్టుంది సార్ మీకు. ఆ! నేను సార్ శాంతిస్వరూప్. సార్ ఏం కావాలి?" హ్మ్. "సార్ ఇట్లా ఎలక్షన్ వెళ్ళొచ్చారు గదా! మీ అభిప్రాయం?" "మా ఆరోగ్యం సహకరించట్లేదు. హ్మ్. తర్వాత చేస్తాం." "అలాగే సార్. హ్మ్. టీ తాగి వెళ్ళండి." "సరే సార్." అదండి. పూర్వం అందరూ అంతేనండి. ఆ! ఏం భోంచేసారా లేదా? ఏమిటి? అది. అడిగేవారు ఎక్కువ. సరే హ్మ్. కిందికొచ్చి ఇలాంటి చంద్రబాబు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరేనండి. తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు గెలిచారు. హ్మ్. లాల్ బహదూర్ స్టేడియంలో స్వేరింగ్ ఇన్. పిచ్చి రష్షు. అమ్మో! ఆ! తోసేసుకున్నారు. హ్మ్. ఎన్ని 210 ఎన్నో వచ్చినాయి ఆయనకి సీట్లు. ఓకే. అవునండి. మొత్తం బంపర్ వాళ్ళే. మెజారిటీ. మొత్తం వీళ్ళే. హ్మ్. అక్కడేంటంటే కుర్రాళ్ళు ఎమ్మెల్యేలుగా అయ్యారు. వాళ్ళని పోలీసులు కొట్టారు. అంటే ఎవడు ఎమ్మెల్యేనో తెలియక. అవునండి. అది. వాళ్ళు చివరికి సార్ మీరు చెప్పండి సార్ పోలీసులకి అంటాడు. ఆ! సార్ మీరు ఎమ్మెల్యే అని ఉంది. హ్మ్. మీరు ఎమ్మెల్యే వింటలేదు సార్ అని. ఆ! సరే నేను చెప్పి ఆపి తర్వాత ఆయన హ్మ్. స్టూడియోకొచ్చి సందేశం ఇచ్చారు. హ్మ్. ఇచ్చి అట్లాగే వచ్చాడు ఆయన డ్రెస్‌లో. హ్మ్. స్క్రిప్ట్ రాసుకున్నారు. హ్మ్. సందేశం ఇయ్యాలి. అదెలా ఉంది? నిన్నటిదాకా మాట్లాడిన ఎన్నికల ప్రచార సభలాగానే ఉంది. ఓకే. వీళ్ళు హ్మ్. అది చేయలేదు, వాళ్ళు ఇది చేయలేదు. అది హ్మ్. చూసుకోలే ఆయన. ఆ! చదివేశాడు. ఆయన చదవడానికి కూర్చున్నప్పుడు హ్మ్. ఇలా కుర్చీలో కూర్చున్నారు సోఫాలో. హ్మ్. ఆయన పక్కన వాళ్ళ పెద్దబ్బాయి జయకృష్ణ హ్మ్. ఒకటే కుర్చీలో నేను అతను కూర్చున్నాం. హ్మ్. ఇలా చూస్తే వీడు లేచి నిలబడతాడు. ఓకే. నిలబడితే ఆ కుర్చీ నేను నిలబడాలి. హ్మ్. ఇదెక్కడ గొడవ? ఆయన రాత గుండ్రంగా ఉంటుంది. అవును. దిద్దుకుంటున్నాడు ఆయన. హ్మ్. తెలుగు తేజం ప్రపంచమంతా పరిఢవిల్లాలి అని ఉంది. ఆ! మరి దాన్ని తెలుగుదేశం అని రాశారు. ఓకే. తెలుగుదేశం పుట్టిందే అప్పుడు. అవును. ఈయనకు అర్థం కాల. ఎలాగా? అక్కడ ఆగిపోయింది పెన్ను. హ్మ్. చెప్పేవాడెవడు? అవునండి. ధైర్యం లేదు. ధైర్యం. నేను మెల్లిగా వంగి మాస్టర్ అది ఆ! తెలుగు తేజం అనుకుంటాను ఆ! సార్ అన్నాడు. ఆ! ఓహ్! ఆయన దాన్ని దిద్ది హ్మ్. సరిగా ఉంది. ఇప్పుడు బావుంది. ఓకే. ఆయన తర్వాత ఏం చేశారు? చదివే ముందు
ఇది ఒకేసారి చెయ్యాలా? హ్మ్. కట్స్‌లో చెప్పొచ్చా అన్నారు. హ్మ్. మీ ఇష్టం సార్ అన్నాడు. అయితే కట్స్ తీసుకోండి అన్నాడు. హ్మ్. 72 కట్లు చేసేవాడు. ఆ! ఆ! మా ఎడిటర్ ఇబ్బంది పడ్డాడు తర్వాత. హ్మ్. చేసి అదే. అది బయటికెళ్ళి, హ్మ్. బయటికెళ్ళిన ఒక 2 నిమిషాలకి నాదెండ్ల భాస్కర్‌రావు గారికి చెప్పారు. హ్మ్. సార్ ఆయన స్పీచ్ అంతా ఇదివరకు మాట్లాడిన ఎలక్షన్ స్పీచ్‌లా ఉందండి. అది మార్చ విమర్శే ఆ! ఉంది. ఈయన చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. మార్చాలి. హ్మ్. అంటే అవును ఎట్లా? హ్మ్. మార్చాలి కదా సార్ అని. నేను చెప్తానని ఫోన్ చేశారు. హ్మ్. ఆయనకప్పుడు వాకీ టాకీ ఉంది. హ్మ్. వాకీ టాకీలో చెప్తే వస్తున్నాం అని మళ్ళీ వెనక్కొచ్చేసాడు. హ్మ్. బర్రుమని. ఆయన స్టూడియోలోకి వచ్చి క్వాలిటీ బాగా రాలేదు. మళ్ళీ చేస్తాం. ఆ! మళ్ళీ కూర్చొని చేశాడు. హ్మ్. చేసి అప్పుడు సరిపోయింది. అది. చేసి హ్మ్. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీకు అంటే మీరు పేపర్ చదువుతుంటారనుకుంటా. టీవీ న్యూస్ చూస్తుంటారు కదండీ! పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇయన్నీ గూడా వాళ్ళు ఎలక్షన్‌లో అంటే 2 కలయిక ఉందండి. జనసేన, టీడీపీ. పవన్ కళ్యాణ్ గారి దగ్గర పరిచయం ఉందండి ఎప్పుడన్నా మీకు ఏమనిపిస్తది ఆయన చూసి? అంటే తను సినిమాల్లోకి రాకముందు హ్మ్. వాళ్ళు ఫంక్షన్ చేస్తే ఆ! చిరంజీవి బర్త్‌డేకి పిలుచుకెళ్లారు. ఓకే అండి. హ్మ్. అప్పటికి ఇతను ఇంకా ఆ! కుర్రవాడు. కుర్రవాడు. హ్మ్. అయితే అతను ఏం చేశాడంటే ఈ కరాటే జిమ్మిక్స్ చేసేవాడు. ఆ! అవునండి. ఈ కరాటే నేర్చుకున్నాడు. ఇటుకలు పగలగొట్టడం, అవునండి. రాయి పగలగొట్టుకోవటం. మార్షల్ ఆర్ట్స్ అంటారండి. ఆ! ఆ! హరిహర కళాభవన్ అని ఉంది. దాంట్లో పెట్టారు ఫంక్షన్. హ్మ్. అక్కడ చేశాడు. ఓకే. దానికి నన్ను పిలుచుకెళ్లారు. హ్మ్. సరే అక్కడ కాసేపు కూర్చొని హ్మ్. పలకరిస్తే వచ్చి నమస్కారం అండి అని వెళ్ళిపోయాడు అంతే. అంతే. అవునండి. అలా. హ్మ్. తర్వాత వచ్చి కలుస్తానండి అన్నాడు. సరే. హ్మ్. మర్యాదగానే ఉంటాడు. అవును. ఎలా అదే ఆ రాజకీయాలు అయన్నీ చూస్తుంటారా? చూడరా ఏంటని? చూస్తాను. ఆ! వాటి గురించి ఆయన స్పీచ్ ఎంత గాని తక్కువ మాట్లాడితే అంత మంచిది. అది. హ్మ్. మనం మాట్లాడుకునే లోపల అవును. వాళ్ళు పార్టీ మారుతారు. ఓకే. అక్కడ. ఆ! హ్మ్. ఇంకోటి ఇవాళ చెప్పిన అభిప్రాయం రేపటికుండదు. అవును. ఇవాళ మీరు మంచివాళ్ళంటారు. హ్మ్. రేపు మిమ్మల్ని తిడతాడు. అవును. ఎల్లుండి అంటే జనరల్ రాజకీయ నాయకుల సంగతి చెప్తున్నారు మీరు. ఆ! ఆ! అందువల్ల వాళ్ళ గురించి మాట్లాడటం కంటే అవును. అది భాష కూడా మారిపోయింది ఆ! కొంతమంది ఆ! చాలా చాలా. ఇప్పుడు బూతులు తిట్టుకోవటం, అవునండి. ఒకళ్ళనొకళ్ళు ఎద్దేవా చేసుకోవటం, హ్మ్. ఎక్కిరించుకోవటం. అవును. వాళ్ళు ఏం చేయగలరో అది చెప్పట్లేదు. అవునండి. నువ్వింత, నువ్వంత, అవునండి. నువ్వెంత హ్మ్. అది మొత్తం హ్మ్. మన దిగజారుడుతనానికే గుర్తు. హ్మ్. అది తప్పు. అవునండి. రేపు పొద్దున ఇవన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయి. అవును. మన నేనేం పిల్లలు మాట్లాడాను? మన ఏ పిల్లలు బూతు పదాలు ఉపయోగించా? మన పిల్లలు, హ్మ్. వాళ్ళ పిల్లలు చూస్తే అయ్యో! ఆ! మా తాతయ్య గారు ఇలాగ ఇంత అసహ్యంగా మాట్లాడారా? హ్మ్. ఏం చేశాడు? ఏం హ్మ్. చేయలేదు. హ్మ్. అవతల వాళ్ళని తిట్టాడు అంతే. అది. హ్మ్. అలా ఉండకూడదు. ఆ! చరిత్రలో హీన చరిత్రుడిగా మిగిలిపోకూడదు. హ్మ్. నువ్వు చరిత్ర సృష్టించకపోతే పర్వాలేదు. ఓకే అండి. హ్మ్. అందువల్ల హ్మ్. మనం గౌరవం రాజకీయాల్లో అదొక ఇబ్బందయిపోయింది. అదే.